హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. నేను మీ అబ్దుల్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ రెహమాన్. ఈరోజు మనం గుంటూరు పొన్ను రోడ్లో ఉన్న తవాబుల్ ది అరేబియన్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. అసలు ఇక్కడ ఏం ఫుడ్ ఉంటుంది, ఎటువంటి మనకి మండీస్ ఉంటాయి, ఏంటి అనేది పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు హలీం చూద్దాం. ఎంట్రన్స్ అని మనకి హలీం ఉంది. వీళ్ళ దగ్గర హలీం వచ్చి 365 డేస్ అయితే హలీం ఉంటుందని మనకి. హలీం కూడా ఇప్పుడే జస్ట్ మనకి వేడి హలీం అయితే ఇప్పుడే ఉందని పొగలు కక్కుతుంది అనమాట మనకు. అది ఎలా ఏంటి అసలు ఇంకా ఏముంటాయి చూద్దాం. మనకి హలీంలో అయితే ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారండి. ఆ తర్వాత మనకు వచ్చేటప్పటికి కాజు, చాలా హ్యూజ్ కాజు క్వాంటిటీ కానీ చక్కగా ఎక్కువ వేస్తున్నారు వీళ్ళు మనకు వచ్చేప్పటికి. పైన ఇంకా మళ్ళీ ఘీ కూడా యాడ్ చేస్తున్నారు. అందుకే మన తవాబుల్ హలీం వచ్చేప్పుడు మన గుంటూరు ఎంత ఫేమస్ అయిపోయింది. ఇది మనకు వచ్చేప్పటికి తవాబుల్ హలీం అండి. వీళ్ళ యాంబియన్స్ విషయానికి వస్తే చాలా కూల్ అండ్ కామ్ అండి. మనకి చాలా క్లాసీ అనమాట. అక్కడ ఇద్దరు వచ్చినా కానీ నలుగురు వచ్చినా కానీ ఒక 10 మంది వచ్చి కూర్చోడానికి సపరేట్ క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశారు. వీళ్ళ యాంబియన్స్ విషయానికి వస్తే చాలా కూల్ అండ్ కామ్. నేనైతే వీళ్ళ యాంబియన్స్కి అయితే పర్ఫెక్ట్ అంటే 4 రేటింగ్ అయితే ఇస్తాను. చాలా చక్కటి యాంబియన్స్. ఈ తవాబుల్ అరేబియన్ రెస్టారెంట్లో వచ్చేప్పండి ఒక్కొక్క నాన్ వెజ్ ఐటమ్కి వీళ్ళ దగ్గర 4-5 రకాల మండీస్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి. వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళు ఇచ్చే ఆ మందిలో రైస్ కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ప్రతి బైట్లో కూడా మనకి ఆ ఘీ యొక్క ఫ్లేవర్ అయితే మనకి కనిపిస్తుంది. వీళ్ళ దగ్గర స్టార్టర్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ స్టార్టర్స్ అయితే ఉన్నాయి. మన చికెన్లో కానివ్వండి, మన ఫిష్ తీసుకున్నా కానీ, మటన్ తీసుకున్నా కానీ ఒక్కొక్క నాన్ వెజ్ ఐటమ్కి దాదాపు 4 to 5 డిఫరెంట్స్ ఆఫ్ స్టార్టర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. స్పెషల్గా వీళ్ళ దగ్గర అయితే మిక్స్డ్ మంది అయితే చాలా బాగుందండి. అది వేరే లెవెల్. నేనైతే ఇక్కడ మిక్స్డ్ మంది ట్రై చేశాను, చాలా బాగుంది. దాంట్లో ఇచ్చిన ఆ జ్యూసీ మటన్ కానివ్వండి, దాంట్లో ఇచ్చిన మనకి ఒక చికెన్ ఐటమ్ కానివ్వండి, ఫిష్ ఐటమ్ కానీ చాలా బాగుంది. స్పెషల్గా వీళ్ళ దగ్గర ఫిష్ అయితే చాలా క్రంచీగా, చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా అనిపించింది. మనకు వచ్చేప్పటికి ఇది వచ్చేప్పటికి మనకి చికెన్ జ్యూసీ మండి అండి. మనకి వచ్చేప్పటికి ఒక పీస్ ఇది వచ్చేప్పటికండి మనకి సింగిల్ అంటండి. ఒక మనిషి అయితే మనకి సరిపోతుంది. ఇది నేను టేస్ట్ చేసిన ఫిష్ అయితే ఇదేనండి. ఇది చాలా క్రంచీగాను, చాలా సాఫ్ట్, క్రంచ్ అండ్ సాఫ్ట్ అనమాట. ఇది అరేబియన్ ఫిష్ అంట. కేవలం అరబల్ దొరుకుతుందా, అక్కడి నుంచి అయితే వీళ్ళకి ఫిష్ అయితే వస్తుందంట. ఇప్పుడైతే వీళ్ళు ప్రిపరేషన్ మండి అయితే చికెన్ అల్ఫాస్ మండి అండి. 3 మెంబర్స్ అయితే ఈజీగా మనం తినవచ్చు అని చెప్పి వీళ్ళు అయితే అన్నారు. ఇది ప్లాటర్ కూడా చాలా పెద్ద ప్లేట్, చాలా హ్యూజ్ రైస్, 3 పీసెస్ ఆఫ్ చికెన్. ఇది వచ్చేప్పుడు మనకి చికెన్ నగెట్స్. इमरान भाई क्या प्रिपेयर हो रहा है भाई? ये मटन जूसी है। मटन जूसी प्योर घी की बनाते हैं? हाँ, प्योर घी और मटन बॉइल वाला पानी डाल के काजू का पेस्ट डाल के बनाते हो। अच्छा మన కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందామండి. ఇక్కడ ఉన్నారు, అడుగుదాం. నమస్తే భయ్యా. నమస్తే సార్. ఏంటి భయ్యా ఏం తీసుకున్నారు, ఏంటి టేస్ట్ చేశారు ఏమన్నా? ప్రస్తుతానికి అయితే హలీం ఒకటి తిన్నాము. ఎలా ఉంది? హలీం వచ్చేది సో టేస్టీగా ఉంది. కొంచెం స్పైసీ అండ్ ఎవ్రీథింగ్ క్యాన్ టచ్ ఇట్ దట్. అంటే కొంచెం స్పైసీస్ ఉంటేనే కదా మరి అది బాగుంటుంది. గుంటూరు అంటే కారం కదా, స్పైసీ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇంకా ఏంటి ఇప్పుడు మంది తీసుకున్నారా? మండి అనేది స్పెషల్ మండి అని చెప్పాము. అది ఇవాళ నుంచే స్టార్ట్ అయిందంట. ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందంట. మండి టేస్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? మండి కూడా సో స్పైసీగా ఉంది, బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. స్పైసీ అయితే మాత్రం అసలు మటన్ అయితే ఆ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది భయ్య. ఒకవేళ మీరు స్టార్ రేటింగ్ కావాలంటే ఏమాత్రం ఇవ్వగలుగుతారు? 5 out of 5 ఇచ్చేసి భయ్య. 5 out of 5 ఇస్తారు. మనకి తవాబుల్ అయితే అండి ప్రైస్ లిస్ట్ అయితే ఇలా ఉందన్నమాట. మనకి సింగిల్ ఉంది, డబుల్ ఉంది, హాఫ్ ఉంది, ఫుల్ ఉంది. వీళ్ళ దగ్గర గ్యాంగ్ స్పెషల్ మందీస్ కూడా ఉన్నాయి. మనకి వచ్చేప్పటికి స్టార్టర్ ప్రైస్ లిస్ట్ అయితే ఇలా ఉందండి. వెరీ రీజనబుల్ గానే ఉన్నాయి ప్రైసెస్. కొద్దిగా మనకు వచ్చి ఫ్యామిలీ కానీ గ్యాంగ్స్ వచ్చి కూడా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి. నేనైతే మిక్స్డ్ మంది ఆర్డర్ చేశానండి. చాలా టేస్ట్ ఉంటుంది అంట, చాలా బాగుంటుంది అని చెప్పి మనకి ఇమ్రాన్ భాయ్ చెప్పారు. ఇకైతే నేను ఆర్డర్ చేసిన నా మిక్స్డ్ మంది అయితే వచ్చిందండి. దీంట్లో టోటల్గా మనకు వచ్చి 3 నాన్ వెజ్ ఐటమ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే, ఏదో ఒక చికెన్ ఐటమ్ కానీ, ఒక ఫిష్ ఐటమ్ కానీ, ఒక మటన్ ఐటమ్ కానీ, లేదంటే ఒక చికెన్ తందూరి కానీ, ఒక ఫిష్ ఫ్రై కానీ, లేకపోతే మటన్ జ్యూసీ కానీ, మటన్ అఫ్రాన్ కానీ, సంథింగ్ ఏదో ఒకటి మొత్తం అలా 3 ఐటమ్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మిక్స్డ్ మంది అయితే చాలా బాగుంది. చెప్పే కదా నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఆ రైస్ కానివ్వండి, ఆ పీసెస్ కానీ, ఆ ఫిష్ కానీ చాలా బాగుంది, చాలా అవసరంగా ఉంది. మనకి ప్రతిది కూడా ప్రతి బైట్లో
ఆ రైస్ యొక్క ఘీ ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. మనకి ఫిష్ గానీ, చికెన్ గానీ చక్కగా కుక్ అయింది. మటన్ అయితే స్పెషల్‌గా జ్యూసీ మటన్ అండి. చాలా బావుంది. మటన్ పీస్ అయితే వెరీ టెండర్ మాట. చాలా అద్భుతంగా ఉంది. ఈ తవాబుల్ మండిలో నేను తిన్న నా ఫుడ్‌కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 4.5 ఇస్తానండి. ఎందుకంటే చాలా బాగుంది. చాలా బాగా నచ్చిందనమాట. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఇక్కడ వచ్చినట్టు ఎలా ఉందని కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే మస్ట్ ఇక్కడ వచ్చి మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ చక్కగా కూర్చొని తినేదానికి మనకి సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళ హలీం అయితే మస్ట్ ట్రై అండి. వీళ్ళ దగ్గర ప్యూర్ పొటేల్ మాంసంతోనే వీళ్ళు హలీం అనేది ప్రిపేర్ చేస్తున్నారు. 365 డేస్ హలీం అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది. మీరు ఎప్పుడొచ్చినా గానీ 365 డేస్ హలీం అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉంటుంది మనకి. ఇది నా వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్.